ఫ్రెండ్స్. సో, ఇప్పుడొచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ రివ్యూస్‌తో నేను మీ ముందుకొచ్చేసాననమాట. సో, యెస్, ఇప్పుడొచ్చేసి నేను కొన్ని నా రీసెంట్ బాడీ వాషెస్ అని చెప్పొచ్చు. రీసెంట్ యూజ్ చేస్తున్నవి. సో, ఇందులో ఏవి బావున్నాయి, ఏవి బాలేదు అన్నీ కూడా నేను మీకు రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. అమెజాన్‌లో మనకైతే ఇప్పుడు 50-80% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. సేల్ నడుస్తుంది. సో, లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద సేల్ అయితే ఉన్నది. అంటే ప్రతి ప్రొడక్ట్ మీద సేల్ ఉండదు కదా! సో, ఎన్ని అంటే నాకు ఎన్ని అంటే మనకి 3,00,000 ప్లస్ స్టైల్స్ వరకు ఇందులో ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే చాలా ప్రొడక్ట్స్ మీద మనకి సేల్ అనేది ఉన్నదనమాట. సో, ఇవన్నీ కూడా నేను సేల్‌లో కొన్నవే. సో, ఇవి కొని నేను యూజ్ చేసి కొంతవరకు యూజ్ చేసిన తర్వాత నేను మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో, మీరు దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. సో, ఒకవేళ కొనుక్కోవాలి ఈ ప్రొడక్ట్స్ అనుకుంటే గనక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేశాను. సో, దాన్ని బట్టి మీరు హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో, అదనమాట. మీరు జనరల్‌గా అయితే అమెజాన్‌లో కొనుక్కున్నప్పుడు కింద రివ్యూస్ అవన్నీ చూస్తాం గదా! సో, అట్లని ఇదనమాట. వర్బల్‌గా నేను మీకు ఈ వీడియో ద్వారా రివ్యూ ఇస్తున్నాను. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. సో, యెస్, ఇంకా ఆలస్యం లేకుండా మనం చూసేద్దాం. ఆల్ బాడీ వాషెస్ చూపిస్తున్నానండి. సో, ఎందుకంటే నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి విపరీతమైన హాట్ సమ్మర్ వల్ల చాలా బాడీ వాషెస్ అనేది నేను యూజ్ చేయడం జరిగింది. బికాజ్ నేను హోల్ డే షూటింగ్‌లో ఉంటాను. సో, బాడీ అనేది రిఫ్రెషింగ్‌గా ఉండాలి. అండ్ అలాగే మంచి ఫ్రాగ్రెన్స్ ఉండాలి. అండ్ ఎక్కువ స్వెట్ ఉండకూడదు బాడీ వాష్ వల్ల. ఇట్లా కొన్ని కొన్ని పెట్టుకొని నేను పర్చేస్ చేసి ట్రై చేయడం జరిగింది. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బాడీ వాష్ లవ్ ప్లానెట్ అండ్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అట్లుంటదనమాట. అంటే ఎక్కువ బ్రాండ్స్ యూజ్ చేస్తే అట్లా నోరు తిరగదు. ఇదొచ్చేసి కాఫీ అండ్ వార్మ్ వెనిలా కాంబినేషన్ వస్తుంది. ఇది లగ్జూరియస్ ఎనర్జైజింగ్ బాడీ వాష్ విత్ ఎసెన్షియల్ ఆయిల్స్. అండ్ మనందరికీ తెలుసు లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనేది పారాబెన్స్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, చక్కగా మన స్కిన్‌కి ఎటువంటి వైట్ కాస్టింగ్ ఉండదు, లైక్ డ్రైనెస్ ఉండదు. అండ్ గ్లోయి ఇస్తది. అండ్ అలాగే నారిషింగ్‌గా ఉంచుతదనమాట హోల్ బాడీని. ఇందులో చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో, నేను పర్సనల్‌గా కాఫీ లవర్ అండ్ వెనిలా లవర్ అనమాట. సో, నాకు వెనిలా ఫ్లేవర్స్ చాలా ఇష్టం. అండ్ కాఫీ ఫ్లేవర్స్ కూడా ఇష్టం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే బాడీ వాషెస్ గానీ, లేకపోతే బాడీకి సంబంధించి పర్ఫ్యూమ్స్‌కి సంబంధించి ఐ లవ్ వెనిలా ఫ్లేవర్ అనమాట. సో, అందుకని చెప్పేసి 2 ఉన్నాయి. నాకిష్టమైన 2 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఇది వాడాను. బట్ 2 కాంబినేషన్ ఆఫ్ స్మెల్ అనేది ఓకే అనిపిచ్చింది. నాకు డిఫరెంట్‌గా వెనిలా స్మెల్ ఇష్టం. డిఫరెంట్‌గా కాఫీ స్మెల్ ఇష్టం. బట్ ఇది కాఫీ అండ్ వెనిలా మిక్సింగ్. స్మెల్ వైస్ ఓకే. ఓకే. నాట్ దట్ మచ్ గ్రేట్. బట్ స్మెల్ పక్కన పెట్టేస్తే బాడీ వాష్. సో, బాడీ వాష్ అనేది చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. నాకైతే చాలా బా నచ్చింది. అండ్ నా స్కిన్ అయితే అస్సలు డ్రై అవ్వలేదు. సో, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రొడక్ట్ అండ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంకెఫెయిన్ వాళ్ళది. మీ అందరికీ తెలుసు. సో, నేను ఎంత యూజ్ చేశానో తెలుసు కదా! దాన్ని బట్టి నేను మీకు రివ్యూ ఇస్తున్నాననమాట. ఎంకెఫెయిన్ వాళ్ళది కాఫీ బాడీ వాష్ విత్ ఆల్మండ్స్. యెస్, నేను చెప్పాను కదా! నాకు కాఫీ, వెనిలా ఇవి ఇష్టం అని చెప్పేసి. ఆబ్వియస్‌లీ దిస్ ఈజ్ అదైతే ఈ బాడీ వాష్‌కి అయితే నేను 10కి 7 ఇస్తాను రేటింగ్. ఇదొచ్చేసి 10కి 9 రేటింగ్ ఇస్తాను. నాకైతే చాలా 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 నచ్చింది. సో, యెస్, ఆ 1% ఎందుకు తగ్గించాను అంటే బికాస్ ఆఫ్ ఎక్కువగా ఆ కెఫెయిన్ స్మెల్ ఏమి ఎక్కువగా లేదు. ఇంతకుముందు ఎంకెఫెయిన్ వాళ్ళవి విపరీతమైన కాఫీ స్మెల్స్ ఉండేవి. ఇప్పుడు అట్లా ఏం లేదు. మైల్డ్ ఉండే. అందుకే ఒకవేళ ఆ స్మెల్ ఇష్టం లేదు, అవసరం లేదు అనుకునే వాళ్ళు 10 ఆన్ 10 అనమాట. హ్యాపీగా బాడీ వాష్ అయితే అబ్సల్యూట్‌లీ యూజ్ చేయొచ్చు. ఇది డీప్‌గా నరిషింగ్ చేస్తుంది. రిచ్ ఆల్మండ్ కాఫీ అరోమా ఇస్తుందనమాట. లైట్ అరోమాస్ అంటే తెలుసు కదా! లైట్‌గా ఉంటాయి. సో, యెస్, మీరు ఇది ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. 10 ఆన్ 9. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ హిమాలయాస్ వాళ్ళది విటమిన్ సి బాడీ వాష్. సో, ఇది మీరు చూడొచ్చు. ఇది లెవెండర్ అండ్ విటమిన్ సి కాంబినేషన్‌లో ఉన్న బాడీ వాష్ అనమాట. ఇది చూడ్డానికైతే చాలా చాలా నచ్చింది. ఇందులో హాలోగ్రాఫిక్ టైప్‌లో ఇట్లా మెరుస్తుందనమాట బాడీ వాష్ అయితే. బట్ మనం యూజ్ చేసేకి అట్లా ఏం మెరవదు. నార్మల్‌గానే ఉంటది. అండ్ ఇంకా స్మెల్ విషయానికొస్తే నార్మల్. మైల్డ్, వెరీ మైల్డ్ లెవెండర్
స్మెల్ ఉంటుంది. లెవెండర్ స్మెల్ ఈజ్ వెరీ గుడ్. సో విటమిన్ సి కాంబినేషన్లోని ఇల్యూమినేటింగ్ బాడీ వాష్ ఆఫ్ 400 ml అనమాట ఇది. ఇదైతే ఓకే, డైలీ యూస్కి ఖచ్చితంగా వాడచ్చు అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ తక్కువ యూస్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకొని బాడీ వాష్ అనేది యూస్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ఫర్ 10 on 7. నైస్, కూల్, గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి తెప్పించాను. జస్ట్ ఒక 1 వాష్ కూడా సరిగ్గా వాడలేదు నేను. బట్ కిమ్రికా లవ్ స్టోరీ గార్డెనియా అండ్ నైట్ బ్లూమింగ్ బాడీ వాష్. సో ఇట్లుంటుంది ప్యాకేజింగ్. ఇంతే ఉంది. చోటా వాలా ట్రై చేశాను ఎట్లుంటుందని, బట్ నాకైతే నచ్చలేదు. బట్ ఇది వెరీ లగ్జీరియస్ బాడీ వాష్ అనమాట. నేను ఈ మధ్యకాలంలో అది తెలుసుకుంటుంది ఏంటంటే అఫోర్డబుల్కి మించిన రిజల్ట్స్ లగ్జరీ ప్రొడక్ట్స్లో ఉండవు. ఎక్కడో కొన్ని, నాట్ ఎవ్రీ వన్. బట్ ఇది నాకైతే నచ్చలేదు. Like I'm not feeling like refreshing, I'm not feeling like any smell, I'm not feeling like any like what, like bathing obviously అట్లా అనిపించింది. బట్ లగ్జరీ ప్రోడక్ట్ అని చిన్న తెచ్చుకోవడం మంచిదైంది. 10 on 5. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ద లవ్కో బ్రాండ్ నుంచి ఇదొక బ్యూటిఫుల్ బాడీ వాష్. ఇది దుబాయ్ ఊద్ బాత్ అండ్ షవర్ జెల్ విటమిన్ ఈ అండ్ షీ మీన్స్ షీ బటర్. సో బోత్ కాంబినేషన్. ఎస్, ఊద్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం పర్సనల్గా. ఈ స్మెల్ కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్ అంటే ఏమంటారు, సఫిషియంట్ స్మెల్, మరి ఓవర్ డ్రామా స్మెల్ ఉండదు. సఫిషియంట్గా నార్మల్ ఊద్ స్మెల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఓకే, నైస్, గుడ్ వన్, నాట్ గ్రేట్ వన్, ఇట్స్ గుడ్ వన్. అండ్ ఇది వచ్చేసి 10 on 8 ఇస్తాను, మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది ప్రోడక్ట్ ఎక్కువ యూజ్ చేయాలి, లెదర్ అనేది తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అదర్. సో అదొక్కటే దానివల్ల 2 marks తగ్గాయి అనమాట. సో ఎస్, అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ ఈ హాల్లో లాస్ట్ బాటిల్ లాస్ట్ ప్రోడక్ట్. అండ్ ఇది వచ్చేసి ప్లమ్ వాళ్ళది బాడీ వాష్. దిస్ ఈజ్ వెనిలా వైబ్స్. సి మై వెనిలా వైబ్స్. అండ్ ఇదైతే ఇక్కడి వరకు యూజ్ చేశాను అని అనుకుంటున్నారు కదా, ఇది నా 3rd బాటిల్ 4th బాటిల్. ఆల్ ప్లమ్ బాడీ వాషెస్, ప్లమ్ బాడీ మిస్ట్, ముఖ్యంగా వెనిలా సంబంధించినవన్నీ ఐ లవ్ ఇట్. నాకైతే చాలా చాలా ఇష్టం వెనిలా వైబ్స్ వాళ్ళది. ఇది నా 3rd బాటిల్, 10 on 10 నాకు పర్సనల్గా ఇష్టమైంది. సో రిఫ్రెషింగ్గా ఉంటుంది, మంచి ఏమంటారు, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది బాడీ అంతా. కొంచెం ఆ స్నానం చేసి స్నానం చేసామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాజ్ పర్ మై టేస్ట్. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ 10 on 10. సో ఇవి మొత్తానికి నా రీసెంట్ బాడీ వాషెస్ అండ్ రివ్యూస్. మీకు కూడా నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మై ఛానల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఎస్, ఈరోజు వచ్చేసి మేము కాళహస్తి వచ్చాము. సో అందరూ కలిసి ఫ్యామిలీస్, శ్రీవాణి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ ఇద్దరు కాళహస్తి వచ్చాము. హాయ్ నిఖిలేష్. సో ఇక్కడైతే రాహుకేతులు పూజ చేయించుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఫస్ట్ అయితే పూజ చేయించేసుకుంటాం. ఓకే, లెట్స్ గో. సో ఈరోజు వచ్చేసిన అవుట్ఫిట్ ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్, కంప్లీట్ సెట్ అనమాట. చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. ఇలాంటి పూజలకి ఇట్లా జర్నీలు చేస్తూ ట్రెడిషనల్గా వేసుకోవాలనుకుంటే ఇట్లాంటి అవుట్ఫిట్స్ బాగుంటాయి. లెట్స్ గో. సో దర్శనానికి అయితే ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. సో ఎస్, ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఫోన్స్ అయితే అలో లేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఇట్లా చేస్తున్నాను అనమాట. సో లోపల పూజ అయిపోయిన తర్వాత కలుస్తాం. సో ఇప్పుడు వచ్చేసి రావుకేద పూజ వెళ్తున్నాం అనమాట. ఇవి ప్రైజెస్. సో లోపలికి వచ్చాము, ఎంట్రన్స్
మంచిగా మీల్స్ తిన్నాము. కాళహస్తిలోనే మీల్స్ కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తాము. హలో. సో ఎస్, మేమైతే కాళహస్తి నుంచి వచ్చేసాము. వచ్చి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మేము బయలుదేరిపోవాలన్నమాట హైదరాబాద్కి. సో మంచిగా జర్నీ అయింది. దర్శనాలు అయితే చాలా 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 బాగా జరిగింది. చాలా ప్లెజెంట్గా ఉంది మైండ్ అంతా. అంటే చాలా రోజుల తర్వాత నేను బయటకు వచ్చాను అనమాట. ఈ డేట్స్ వల్ల, షూటింగ్స్ వల్ల ఎక్కడికి బయటకు రావడం అవ్వట్లేదు. సో మొత్తానికి ఒక 3 days దొరికితే ఇలా వచ్చాము. తిరుపతి అండ్ కాళహస్తి అయితే దర్శించుకున్నాం దేవుణ్ణి. చాలా ప్రశాంతంగా జరిగింది అండ్ చాలా బాగా జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మేము వచ్చిన టైంకి చాలా క్రౌడ్ ఉండే, బట్ దేవుడి దయ వల్ల కొంచెం విఐపి దర్శనం ఏంటి అది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి చెప్పాలా లేదా చెప్పు. సో దైవ దర్శనాలు అయితే చాలా 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 బాగా జరిగాయి. మనసంతా ప్రశాంతంగా ఉంది. సో ఇక రేపటి నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అనమాట. నైట్ బస్ ఎక్కుతాము, స్లీపర్ బుక్ చేసుకున్నాం. సో ఎస్, నైట్ ఎక్కేసి ఇంకా వెళ్ళడమే, మార్నింగ్ వెళ్ళడమే. గబా దిగి కాస్ట్యూమ్స్ అద్దుకొని నేను రెడీ అయ్యి ఇంకా పరుగులు పెట్టాలి. మార్నింగ్ షూటింగ్ వెళ్ళాలన్నమాట. సో అదొక టెన్షన్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఫుల్ టెన్షన్లో ఉంటాను. సో అదండి, ఇంకెక్కువ సోది లేకుండా మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇలాగా కంప్లీట్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎందుకంటే లోపల గుడిలో అంటే మనకి తెలిసిందే కదా, మనం వీడియో అంతా తీయలేము. సో మ్యాక్సిమం వీలైనంత వరకు తీసాము. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు కదా ఈ 3 days. ఫీవర్, విపరీతంగా ఫీవర్ అయితే ఉన్నది. సో ట్యాబ్లెట్స్ వేసుకొని అట్లా దర్శనాలు చేస్తూ ఉన్నాను. ఒంట్లో ఓపిక లేదు అస్సలు, అట్లా డల్ అయిపోయాను అనమాట. బట్ ఇప్పుడు కొంచెం ఓకే. సో ఎస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.